హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈ వ్లాగ్ అయితే వినాయక చవితి రోజు మా ఇంట్లో చేసిన వ్రతం గురించి అండి. ముందుగా అయితే మేము మా ఇంట్లో పాలవెల్లి కట్టడానికి వీలుగా అయితే లేదండి. అందుకని నేను మా షాప్లోంచి పైపులు తీసుకొచ్చి వాటికి పాలవెల్లిని అయితే అరేంజ్ చేశానండి. కానీ నా ఈ థాట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందండి. చూడండి, మండపంలో పాలవెల్లి అయితే రెడీ చేసేసామండి. పైప్స్ పెట్టి దాని మీద పాలవెల్లిని కూర్చోబెట్టి అట్లా అన్నమాట. పాలవెల్లి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, వినాయకుడికి అన్ని పైన పువ్వులు పళ్ళు అవి కడతాం కదా, అది. ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు అయితే రెడీ చేసామండి. ప్రసాదాలు అయితే చాలానే చేశాను, తర్వాత అయితే చూపిస్తాను. కాకపోతే ఇది బిట్ తీసాము, అందుకని చెప్పి చూపిస్తున్నాం అన్నమాట. పాల తాలికలు అయితే చాలా బాగా కుదిరినాయండి ఈసారి. ఇక ఒక పక్క పాలవెల్లి చేస్తూ ఒక పక్క ప్రసాదం చేస్తూ ఉన్నాము. ఇంకా మా పిల్లలు అయితే బయట మామిడాకులు తోరణాలు అవి అయితే కడుతున్నారండి. ఆల్మోస్ట్ అందరం బిజీగానే ఉన్నాము, ఎవరి పనిలో వాళ్ళు. మా వారైతే షాప్లో బిజీగా ఉన్నారు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత పాలవెల్లికి కట్టడానికి పళ్ళు ఉంటాయి కదండి, వాటికి దారాలతో అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాము. ఇదిగోండి, భుజగన్పై అయితే వచ్చేసాడనమాట పాలవెల్లి కిందకి. ఇప్పుడు పాలవెల్లికి నేను అన్ని పళ్ళు అయితే కడుతున్నానండి, డెకరేషన్ కోసము కూడా ఉంటుంది కదా, అందుకని ఫామ్ నుంచి పళ్ళు అయితే వచ్చాయి. చాలా ఎక్కువ అయితేనే కట్టానండి, ఏదో 1-2 పళ్ళు కాకుండా చాలా కట్టాము. ఎప్పుడు ప్రతి సంవత్సరం అయితే ఇట్లాగే కడతామండి. ఇదిగోండి, పాలవెల్లి మొత్తం కట్టిన తర్వాత అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. చూడండి, పువ్వులు పళ్ళతో ఎంత కలకల్లాడుతుందో మా మండపం అయితే. అది వినాయకుడికి పందిరి అంటే దాన్ని ఇంకా పాలవెల్లి అని చెప్తాము. ఇంకా దాన్ని అయితే వినాయకుడిని మనం ఎన్ని రోజులు అయితే ఉంచుతామో అన్ని రోజులు ఆ పళ్ళతో ఆ పాలవెల్లి అలాగే ఉంటుందన్నమాట. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, ఆంధ్రాలో అయితే కంపల్సరీ కట్టుకుంటారండి. ఇంకా మేము కడతాం, మా అత్తగారు ఆనవాయితీ అనమాట. ఇంకా పిల్లల బుక్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే పూజలో పెట్టుకున్నామండి. బుక్స్, పెన్నులు, మా షాప్కి సంబంధించిన బుక్స్ అవి అలా పూజలో పెట్టుకున్నాము. వాటన్నిటికీ స్వస్తికి ఓం గుట్లు అయితే పసుపుతో రాసి బొట్లు అయితే పెట్టామండి. ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తాము. నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఇలాగే చేస్తుంది, నేను అట్లాగే చేస్తానండి. పూజ టైంకి మాత్రం మా వారైతే వస్తారు ఖచ్చితంగా. ప్రతి సంవత్సరం పూజలో ఇద్దరము కూర్చుని చేస్తామండి, పిల్లలతో సహా కూర్చుంటామన్నమాట. పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి, చేసుకున్నాము. కాకపోతే ప్రతి సంవత్సరం కన్నా ఈసారి కొంచెం కొన్ని ప్రసాదాలు తక్కువ పెట్టామనిపించింది. 5-6 రకాలే పెట్టాం. ప్రతి సంవత్సరం 9 రకాలు అట్లా పెడతామండి. ఈసారి ఏంటో కొంచెం పని అయినట్టు అనిపించలేదు. ఇంకా సాయంత్రం చేసి పెట్టానండి మిగిలిన కొన్ని ఐటమ్స్ అయితే. ఇంకా పూజ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగిందండి. మా అత్తగారు చెప్తారు, వ్యాపారం చేసుకుంటారు కదా, ఖచ్చితంగా ఈ పూజ చేయాలని. మా అమ్మ చెప్తుంది, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చదువుకుంటారు, ఖచ్చితంగా చేయాలని. ఇంకా ఏది ఏమైనా కానీ ఈ పూజ మాత్రం ఆగదండి. కొంచెం చిన్నగానో పెద్దగానో మొత్తం మీద అయితే చేస్తాము. పూజ చాలా బాగా చేసుకున్నామండి. ఇదిగోండి, పువ్వులన్నీ ఫామ్ నుంచి వచ్చాయి. అసలు ఎంత బాగా చేసామంటే అంత బాగా చేసాము. ప్రసాదంకి అయితే ఇంకా కుడుములు, ఉండ్రాళ్ళు, పాల తాలికలు, పులిహోర, శనగలు, ఇంకా అదే పానకము, అటుకులు ఇవన్నీ పెట్టేశామండి. ఇవన్నీ ప్రతి సంవత్సరం పెట్టేవేనండి. ఇంకా అన్ని రకాల పళ్ళు అయితే పెట్టేశాము. బొజ్జ నిండా పెట్టేశామండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు అయితే వేసుకున్నామండి, పిల్లలకి కూడా వేసాము. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి వినాయకుడిని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఈ వ్లాగ్ చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.